లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ఈరోజు ఎర్రకోట వద్ద జరిగిన అధికారిక స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. కానీ ఆశ్చర్యకరంగా ఏంటంటే ఆయనను చివరి నుంచి 2వ రోలో కూర్చోబెట్టారు. ఇది ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా బాగా చర్చనీయాంశమైంది. రాజకీయంగా ఇంకా వివాదం కాలేదు, ఎందుకంటే రాహుల్ గాంధీయే వివాదం చేయలేదు. తనకు కేటాయించిన సీట్లో పోయి కూర్చున్నాడు తప్ప తాను ఏ ప్రివిలేజ్ అడగలేదు, అభ్యంతరం చెప్పలేదు, చాలా హుందాతనాన్ని ప్రదర్శించాడు. సో అందువల్ల ఎలాంటి అభ్యంతరం లేకుండా వెళ్ళి తనకు కేటాయించిన చివరి నుంచి 2వ వరుసలో కూర్చున్నాడు. పవిత్ర దినం గనక ఈ రాజకీయాల్లోకి వెళ్ళకపోవచ్చు. రాహుల్ గాంధీకి లీడర్ ఆఫ్ ద అపోజిషన్ అధికారిక గుర్తింపు అంటే క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది. ఇక్కడే ప్రశ్న ఉత్పన్నమవుతుంది. 4 కేంద్ర మంత్రులకు ముందు వరుసలో ఇచ్చినప్పుడు క్యాబినెట్ హోదా ఉండే లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ముందు వరుసలో ఎందుకు ఇవ్వలేదు? ఏం తప్ప అది నేరమా? సో అందులో లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు కాన్స్టిట్యూషనల్గా ఒక ప్రత్యేక స్థానం ఉంది. లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ను పార్లమెంటరీ డెమోక్రటిక్ ట్రెడిషన్లో షాడో ప్రైమ్ మినిస్టర్ అంటారు. అంటే ప్రైమ్ మినిస్టర్ ఇన్ వెయిటింగ్ అంటారు. ఒకవేళ ఈ ప్రధానమంత్రి పక్కకు జరిగితే లీడర్ ఆఫ్ ద అపోజిషన్ ప్రైమ్ మినిస్టర్గా టేక్ ఓవర్ చేస్తారన్నది పార్లమెంటరీ ప్రిన్సిపల్స్. సో అందువల్ల లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఆ గౌరవం ఎప్పుడు ఉంటుంది. కానీ ఇక్కడ లీడర్ ఆఫ్ ద అపోజిషన్కు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వలేదు, చూపాల్సిన ప్రోటోకాల్ చూపెట్టలేదు. రాహుల్ గాంధీని భారత పార్లమెంట్లో ప్రతిపక్ష నేతగా తీర్పు చెప్పారు. ప్రజల తీర్పును కూడా గౌరవించే సాంప్రదాయము, సంస్కారము అధికారంలో ఉన్న వారికి లేకపోవడం అది మంచిది కాదు.